ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే పెద్దవారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని క్రైస్తవ సంగమా, మీకు నా ఆశీర్వాదములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా దినముల తర్వాత సుమారుగా 2 నెలల పాటు దుష్టుడు చాలా డిస్టర్బ్ చేశాడు గనుక 2 నెలల పాటు వీడియోలు చేయలేదు. కానీ ఇప్పుడు మరలా చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. రండి, ఈరోజు అంశం ఏంటంటే జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఏంటండి? జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అంటే ఆ యేసుక్రీస్తు అతి త్వరగా రాబోచున్నాడు. యేసుక్రీస్తు అతి త్వరగా రాబోచున్నాడు అంటే ఏంటట? అంటే సంఘముని తీసుకుని పోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు రాబోచున్నారు. చాలా మంది ఏమని బోధిస్తున్నారు అంటే, మొన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసి అడిగింది, అయ్యా, ఇజ్రాయేలీలు యూదులు ప్రపంచ దేశాల నుండి విమానాల మీద తరలిస్తున్నారు, యూదులు దేవాలయం కట్టేస్తారు కదా, యూదులు దేవాలయం కట్టిస్తే ఇంకా సంగమెత్తబడిపోద్ది కదని అడిగారు. అంటే అంత లోతుగా ఆలోచన తెలుసుకోవటానికి అడిగారు ఆమె. నేను అన్నాను, అమ్మా, అప్పుడే యూదులు దేవాలయం కట్టడానికి బైబిల్ ఒప్పుకోదు. 3వ మందిరం ఎవరు కడతారంటే మెస్సియా వచ్చి కడతాడు. ఎవరా మెస్సియా? ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి 2వ రాకడలో వచ్చిన తర్వాత మాత్రమే కట్టబడుతుంది 3వ మందిరం. ఆ 3వ మందిరం కట్టబడుతుంది. మరి ఇప్పుడు నేను నానుడు ఏంటట అంటే, యూదులు అంజూరపు చెట్టు చిగురిస్తున్న కాలం గురించి యేసు ప్రభు వారు చెప్పారు కనుక యూదులు ఏం చేస్తున్నారటంటే, ఇప్పుడు దేవాలయం కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎర్రటి ఆవు దొరికిపోయింది, హలాల పాత్ర దొరికిపోయింది, ఆ ఆవు పెయ్యిను హలాల పాత్ర రెడీగా ఉన్నాయి కనుక ఇంకా ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే, ఇజ్రాయేలీలు యూదులు అందరినీ కూడా ప్రపంచ దేశాల నుంచి వారు సమకూర్చుకుంటున్నారు అని అంటున్నారు. నేనంటాను, ఎంత సమకూర్చుకున్నా బైబిల్ చెప్పనిది జరగదు. బైబిల్ చెప్పనిది జరగదు అని తెలుసుకోండి. కానీ ఈరోజు ఒక విషయం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటట అంటే, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. జీసస్ ఈజ్ వెరీ కమింగ్ సూన్. సమయం లేదు, ఏ సమయం అయిందైనా కావచ్చు, ఈ గంట తర్వాత కావచ్చు, ఈ నిమిషంలో కావచ్చు, లేకపోతే రాత్రి కావచ్చు, రేపు కావచ్చు, లేకపోతే ఎంత త్వరగా వస్తాడో తెలియదు. దానికి సూచనలు ఏంటి అంటే, సెకండ్ కమింగ్కి సూచనలు ఉన్నాయి. కానీ ఇక ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య రాకడ అంటారు. ఆ 2 కూడా క్లారిఫై చేస్తాను మీకు. కనుక సూచనలు లేవు వాస్తవంగా. కానీ ఏంటి సూచనలుగా కనబడుతున్నాయో మనం పరిగణలోకి తీసుకొని మనం ముందుకు వెళ్దాం. ఎవరైనా డిబేట్ చేయడానికి వస్తే రావచ్చు. దేనికోసం అంటే, ఇక ఎర్రటి ఆవు, హలాల్ పాత్ర, ఈ దేవాలయం కట్టబడ్డం, ఆ దేవాలయం ఓపెన్ చేస్తుండగా సంగమెత్తబడ్డం అనే కాన్సెప్ట్ ఎవరైతే కలిగి ఉన్నారో వారు తప్పనిసరిగా నాతో డిబేట్కి రండి. మీరు మీ అవగాహన తప్పని నేను నిరూపిస్తాను. అవసరమైతే లైవ్ డిబేట్ కూడా వచ్చేది, పర్వాలేదు. కానీ ఈరోజు అంశముని మీరు తెలుసుకోండి. సరే, మనం చూద్దాం. అయితే ఈ సమయంలో కృతజ్ఞత సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిమేట్ వల్ల మరలా మీ మధ్యకు రావటానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు, నిండా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. రండి ప్రిమేట్ వల్ల. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ క్రైస్తవ సంఘమా, సమాజమా, మీకందరికీ ప్రభు పేరట నా దీవెన ఆశీర్వాదములు విడుదల చేస్తున్నాను. నా తోటి దైవజనులు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న దైవజనుడు అంటే సంఘం చిన్న సంఘం మొదలుకొని ఉండేటి ప్రతి దైవజనుడికి, ప్రతి సువార్థికుడికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. రండి స్క్రిప్చర్ రీడింగ్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే స్క్రిప్చర్ రీడింగ్ ప్రిమేట్ వలరా మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. ఏమంటా అండి అవి? వీటిని బట్టి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం అంటే రహస్య రాకడ అవి కూడా వివరిస్తాను. ఎప్పుడు వస్తుందో అనే సూచనలు మనకు కనబడతాయి. సూచనలు లేవు, కానీ వీటిని బట్టి సూచనలు బయటికి తీస్తున్నాం. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన లేఖన భాగం అది. రండి, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. ఏంటండి? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు కానీ మీరు కలవరపడకండి, అంత వెంటనే రాదు. చాలా మంది ఏమని కలవరపడుతున్నారు? అణుబాంబులు కలవరపడుతున్నారు.
మిడిల్ ఈస్ట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ వాతావరణాలు సమకూర్చబడుతున్నాయి గనుక ఇప్పుడు ఏంటంటే కలవరపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అంతమైతే రాదు, అణుబాంబులు పేలం. ఓకేనా? సరే రండి. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు దేనికంటే అంతము ముందు జరిగే సంఘటనల గురించి చెప్తున్నాడు. ఇవి నిఖరం ఒరిజినల్ గా జరగబోనవి. అంటే ఇప్పుడు ఏంటంటే దిస్ ఆల్ ఆర్ ఫర్ సెకండ్ కమింగ్ ఓన్లీ యాజ్ సైన్స్, బట్ నాట్ జీసస్ క్రైస్ట్ సీక్రెట్ కమింగ్. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సీక్రెట్ కమింగ్ కోసం కాదు ఇవి. కాబట్టి చూద్దాం. ఇవన్నీ ఏంటంటే ప్రిమేట్ వలన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారు? అయ్యా, నీ రాకడ గురించి, ఈ యుగాంతం గురించి మాకు సూచన తెలియజేయంటే యేసు ప్రభువారు మాట్లాడిన మాటల్లో యుద్ధముల గురించి వినబోతారు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం సీక్రెట్ కమింగ్ వుడ్ బి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కమింగ్. అంటే ఇక సీక్రెట్ కమింగ్ అనేది, రహస్య రాకడ, ఆగమనం అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఎవరు ఊహించని టైంలో వస్తుంది. ఆ గడియ, ఆ కాలములు ప్రభు యేసుక్రీస్తుకి కూడా తెలియదని చెప్తారు యేసు ప్రభువారు. అక్కడ 24 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, కానీ అది సెకండ్ కమింగ్ ఆపాదిస్తారు. కాబట్టి ఇక్కడ మధ్యలో ఇది తీసుకొచ్చాను. కాబట్టి ప్రిమేట్ వలన ఇప్పుడు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంతముకు ముందు జరిగే సంఘటనల గురించి చెప్పి అంతము వెంటనే రాదు అని అన్నారు యేసు ప్రభువారు. ఈ సందర్భంలోనే ఒలివ మొక్క చిగురించిన దాన్ని బట్టి కాలం బట్టి అది సూచించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని వక్రీకరించి తప్పుడు బోధకు తీసుకొస్తున్నారు గొప్ప గొప్ప దైవజనులు అనబడిన వారందరూ కూడా. వాక్య ప్రత్యక్షత ఉండాలి. ఆ వాక్య ప్రత్యక్షత లేనప్పుడు విర్రవేగకూడదు. మిగతా సేవకులు, దీనులైన సేవకులు ఎలాగుంటారో అలాగునే ఉండాలి వాక్య ప్రత్యక్షత లేనప్పుడు. అంతేగాని విర్రవీగి మేము చెప్పిందే వేదవాక్కు, మేము స్పీకర్లమే కదా అనుకుంటే కుదరదు. సరే, కనుక ఒకవేళ మీరు పప్పులో కాలేసే అవకాశం కూడా ఉంటుంది, అది కూడా జ్ఞాపం చేసుకోండి. ఇంకొక మాట కూడా నన్ను చెప్పనండి. లెట్ మీ స్పీక్ అనదర్ ఇష్యూ ఆల్సో. వాట్ ఈస్ దట్ ఈస్ ఏంటట, బ్రహ్మపరచు ఆత్మకు స్పీకర్ల మీద మేము అప్పగించబడితే ఏమవుద్దట అంటే వాక్యముని తప్పుడుగా బోధించే ప్రమాదంలోకి వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకే బెరేయా సంఘస్థులంట పౌలు గారు చెప్పింది అలా ఉందో లేదో చూసుకునేవారంట. గనుక క్రైస్తవ సంఘమా ఈరోజు చెప్తున్నవి మీరు గమనించండి, చూసుకోండి. ఓకేనా? రండి. అయితే ఇప్పుడు ఏంచట అంటే సెకండ్ కమింగ్ కి సంబంధించింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా భూమి మీదకి వచ్చే రాకడిని సెకండ్ కమింగ్ అంటారు. ఆకాశ మండలంకి వచ్చే రాకడను ఏమంటారంటే రహస్య రాకడ అంటారు. ఒక ఆయన స్పీకర్ అంటాడు, ఏమంటాడు అంటే సెకండ్ కమింగ్ లేదో, ఆకాశ మండలంకి వచ్చిందే సెకండ్ కమింగ్ అంటాడు, బోధిస్తాడు. అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో మొత్తానికి అక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాలేజ్ మాట్లాడుతూ సెకండ్ కమింగ్ లేదంటాడు, పెద్ద వక్తలాగా. వింటున్నావు నువ్వు కూడా అన్నా? ఓకే. తర్వాత సెకండ్ కమింగ్ అనేది ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి కమింగ్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఈ మనలాగే మానవుడిగా ఈ భూమి మీదకి రావడం, తల్లి గర్భంలో నుంచి రావడం. సెకండ్ కమింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా పరలోకం నుండి దిగి ఒలీవల పర్వతం మీదకి అడుగు పెట్టడం అనేది సెకండ్ కమింగ్. కనుక ఈ రెండు రాకడలకు కూడా తేడా ఉన్నది. కానీ చాలా మంది ఈ రెండు ఒకటంటారు, వక్తలైనట్టు వారు కూడా ఒకటంటారు. ఏమంటారు తెలుసా? చాలా మంది ప్రిమేట్ వలన ఏమంటారంటే రెండవ రాకడే అంటారు పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చరిస్టులు. ప్రీ ట్రిబ్యులేషన్ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చరిస్టులు కూడా అదే అంటారు. కానీ ఒక అన్న అంటాడు, ఏమంటాడు, ర్యాష్ ఉంటాడు కదా, గట్టి మాట్లాడుతాడు, వర్రాయి అంటాడే. ఆయన పేరు మరి అర్థదలుచుకోలేదు. వారి ఉద్రేకమే వారి భక్తిహీనతకు సాదృశ్యం, నిదర్శనం. కనుక నెగిటివ్ ఎమోషన్ అనేది మనల్ని మోక్షానికి తీసుకెళ్ళదు. అమర్యాదగా మాట్లాడడం అనేది, దోషులకు ప్రతిదోషం అనేది మనల్ని మోక్షం తీసుకెళ్ళదు అనడానికి గంటా పదంగా నేను చెప్తాను. రక్షణ గురించి సిద్ధాంత విషయంలో అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు, రండి డిబేట్కి రండి అంటే ఒక్కటి రాలే.
ఓకే, రండి ప్రిమేట్ వాళ్ళ ఇక్కడ చూద్దాం సెకండ్ కమింగ్కి రహస్య రాకడకు తేడాలు చూద్దాం. ఓకేనా, నేను మాటల్లో చెప్తాను, రెఫరెన్స్ చదవడం టైం తక్కువ ఉంటుంది కాబట్టి. మొదలు నేను చూద్దాం అంటే ప్రిమేట్ వాళ్ళ సీక్రెట్ కమింగ్ వుడ్ బి అన్ అన్ఎక్స్పెక్టెడ్ కమింగ్. అంటే సీక్రెట్ కమింగ్ అనేది ఆకస్మిక రాకడగా ఉంటుంది, ఆకస్మిక రాకడగా ఉంటుంది. ఇది ఎట్లాట, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్లో రెఫరెన్స్ వద్దులండి. జలప్రలయం వలె ఆకస్మికంగా ఉండును. ఏంటంట, నోవాహు దినముల జలప్రలయం వలె ఆకస్మికంగా ఉండును అన్న మాట ఉంది. అంటే జలప్రలయము అప్పటికి వర్షం అనేది తెలియదు ఆ ప్రజలకు, ఆకస్మికంగా వచ్చి వారిని ఏం చేసిందట, మొత్తం ప్రపంచాన్ని ముంచెత్తేసింది. పర్వతములన్నింటి మీద, ప్రపంచం నుండి పర్వతములన్నిటికంటే ఎక్కువ పెద్ద ఎత్తైన పర్వతము అది కూడా మునిగిపోయి దానికి 15 మూరల ఎత్తు పొర్లి పారింది. దానికి ఒక ఆయన అంటాడు, పేరు అడగండి, రాజమండ్రి ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా, జలప్రలయం మెసొపొతామియా వరకే వచ్చింది, ప్రపంచం అంతా రాలేదంటాడు. ఏమండి, వాక్యంలో ఉంది కదా, ఏంటది, భూమి మీద ఉండి మిగిలిన ఎత్తైన పర్వతములు దాటి 15 మూరలు దాటి ప్రవహించిందని వాక్యం చెప్తుంటే ఇండియాకి రాలేదట జలప్రలయం, ప్రపంచం అంతా రాలేదు, మెసొపొతామియా వరకే వచ్చిందట జలప్రలయం. అలాంటి వక్త 3 కోట్లతో చర్చి కొట్టుకున్నాడు. అలాంటి వక్తలే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే సరే, ఇక్కడ చూడండి, అటువంటి వారు కూడా డిబేట్కి రండి, పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూస్తే నోవాహు జలప్రలయం వలె ఆకస్మికంగా ఉంటుంది. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆకాశ మండలపు రాకడ, ఆకాశ మండలపు రాకడ. ఇట్స్ నాట్ సెకండ్ కమింగ్, ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పెక్టెడ్ కమింగ్ అంటూ ప్యారడైస్. ఓకే, తర్వాత దొంగ వలె ఏ జామున వచ్చినో తెలియనట్లు ఉండును. దొంగ వలె వస్తాను అన్నాడు కానీ, అంటే అర్థం ఏంటంట, దొంగ ఏ జామున వస్తాడో ఎవరికి తెలియదు కదా, అలాగనే అనుకోనని గడిలో వస్తానన్నట్లు ఇక్కడ అక్కడ వివరణ కూడా రాయబడింది. ఇంకా అవన్నీ చేస్తే టైం ఎక్కువ అవుద్ది కనుక నా కాన్సెప్ట్ ఏంటంట, యేసుక్రీస్తు అతి త్వరగా రాబోతున్నాడు అనేది నా కాన్సెప్ట్. ఓకే, దానికి ముందు ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా, అది రెండవ రాకడో లేకపోతే ఆకస్మిక రాకడో అని క్లారిఫికేషన్ ఇవ్వడానికి చెప్తున్నా తప్ప, లేకపోతే చెప్పవలసిన పని లేదు నాకు. ఓకేనా, తర్వాత దొంగ వల్ల ఏ జాములు వచ్చినో తెలియకుండానట్లు ఆయన ఆకస్మిక రాకడ ఉంటుంది. తర్వాత యేసు ప్రభు ఇంకొక సన్నివేశ సందర్భంలో గర్భిణీ స్త్రీ యొక్క ఆకస్మిక నొప్పులు వచ్చినట్లు ఆయన రాకడ ఉండును అని ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు వాక్యం. యేసు ప్రభు వారే చెప్పారు ఏంటండి, గర్భిణీ స్త్రీ యొక్క ఆకస్మిక నొప్పులు వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఉండును అన్నమాట అక్కడ మనకి కనబడుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆ యొక్క అనేక లేఖన దృష్టాంతాల్లో ఇంకోటి ఏంటంటే, ఇంటి యజమానుని ఆకస్మిక రాకడ వలె ఉండును. అంటే యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని దాసులు ఇష్టం వచ్చిన తిని తాగి కొట్టి పనుని హింసించడం చూస్తాడే చెడ్డదాసుడు, అలాంటిగా. కనుక ఇప్పుడు ఏంటంటే, అంటే క్రొత్త నిబంధనలో నోవాహు జలప్రలయం వలె ఆయన రాకడ ఉండునని యేసు ప్రభువే చెప్పారు. దొంగ వలె ఏ జాములు వచ్చినో ఎవరు అనుకున్న గడిలో వస్తాడు కదా దొంగ, అలాగునని నా రాకడ ఉండును అన్నాడు. గర్భిణీ స్త్రీ యొక్క ఆకస్మిక నొప్పులు వచ్చినట్లుగా నా రాకడ ఉండును అన్నాడు యేసు ప్రభువారు. ఇంటి యజమానుని ఆకస్మిక రాకడ వలె నా రాకడ ఉండును అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. 4 రకాల ఆధారాలు చూపించాను ఇక్కడ. మరి సెకండ్ కమింగ్ సంగతి ఏంటట అంటే, సెకండ్ కమింగ్ అనేది దానికి ఒక కాలం ఉంది. ఏంటట అంటే 7 ఏండ్ల శ్రమల కాలము పరిపూర్తి అయిన తరువాత వచ్చును. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ, దానికి మత్తయి సువార్త 24:29 నుంచి 29 చదవండి, 30 చదవండి, 31 చదవండి. 29 మెయిన్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలము పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు రాకడ వస్తుందంటే టైం అనేది కనబడుతుంది కదా, అంటే తెలిసిన టైమే అది. 7 ఏండ్ల శ్రమల కాలం ఆరంభం ముగింపు తెలుసుకోవచ్చు జ్ఞానులు, ఎందుకంటే వాక్య జ్ఞానులు దేవునికి ప్రత్యక్ష చేత. కానీ అది కూడా తెలియకుండా ఉండేటువంటి పరిస్థితిలో, దుస్థితిలో మన క్రైస్తవ లోకం ఉంది. కావాలంటే ఆ 70వ వారం గురించిన మర్మం గురించిన డిబేట్ కానీ సెమినార్ కానీ లేకపోతే మా మీటింగ్ కానీ మీరు పెట్టుకోండి. తర్వాత చూస్తే ఆకాశ మేఘారూఢుడే వచ్చి చూతురు. యేసు ప్రభువారు ఆకాశ మేఘారూఢుడే దూత గణములు చేత ఈ భూమి మీదకి దిగి వచ్చిట ప్రతి నేత్రము చూస్తుందట. చూతురు అని మాట ఉంది. ఏమండి, ప్రతి ఆకాశ మేఘారూఢుడే వచ్చిట చూతురు అని వాక్యంలో ప్రకటన గ్రంథంలో కూడా ఉంది,
అనేక దగ్గరలో సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి నేత్రం ఆయన చూచును, ఇది కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. తర్వాత ఏముందంటే మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడినో అలాగే మనిషి కుమారుని రాకడ ఉంటుంది. అంటే మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగలుగుతుందో అలాగనే మొత్తం ప్రపంచమంతటికి కనబడుతుంది. ఆకస్మిక రాకడ కాదు, రహస్య రాకడ కాదు, అందరికీ కనబడుతున్నటువంటి రాకడది. ఏంటది? సెకండ్ కమింగ్. అంటే ఇంకొక మర్మం అండి, ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు క్రైస్తవ లోకం. 7 ఏళ్ల శ్రమల కాలము పూర్తయిన తర్వాత వచ్చిన మాట అన్నానే, కరెక్టే, అది 70 వారం ఉద్దేశించి. కానీ 70 వారముల కంటే ఎక్స్ట్రా కాలం ఉంది. 7 ఏళ్ల 75 దినములు శ్రమ. 7 ఏళ్ల 75 దినముల శ్రమ ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారికి రెండో రాకడ జరుగుతుంది. తర్వాత ప్రతి నేత్రము చూస్తుంది. తర్వాత ఆకాశ మేఘం నుండి వచ్చి చూస్తారు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలా కనబడినో అలాగునని మనిషి కుమారుని రాకడి ఉండునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఈ రెండు కూడా స్పష్టంగా మీకు విభజించి చెప్పాను. కనుక ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సీక్రెట్ కమింగ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. యేసు ప్రభువు యొక్క రహస్య రాకడ అతి త్వరగా రాబోతుంది. టైం లేదండి, అది కూడా చూపిస్తాను మీకు, ఆ సూచనలు కూడా చూపిస్తాను మీకు. సమయం లేదు. మనం ఏమి 7 ఏళ్ల శ్రమల కాలంలో లేవు. మనం 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడుతో స్టార్ట్ అవుతుందంటే సంఘము ఎత్తబడిన తర్వాతనే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. కానీ సంఘం ఉంటుండగా 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాదు. కనుక 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభము కాదు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం లేదు. మీరేం గలిబిలి చెందకండి. ఇప్పుడు ఎత్తబడే సమయం కొరకు ఆలోచించండి. మీ సిద్ధపాటు విషయంలో గలిబిలి చెందండి. మీ ఆత్మీయతను సరిచేసుకునే విషయంలో ఆందోళన చెందండి తప్ప మనం 7 ఏళ్ల శ్రమల కాలం కోసం ఆందోళన చెందవలసిన పని ఎంత మాత్రం కూడా లేదు అని మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రీమేట్ వలన రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రభువుకి భూమి మీదకి వచ్చే రెండవ రాకడకు సూచనలు ఏమని చెప్పాడు యేసు ప్రభువు అంటే, మొదటిది మీరు యుద్ధంని గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు అని చెప్పాడు. రెండోది అక్కడక్కడ కరువులు భూకంపం. రెండోది జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును వచ్చును అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగునని చెప్పాడు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ఏం చేస్తారంటే ద్వేషిస్తారని చెప్పాడు. అక్రమ విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారని చెప్పాడు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ ఫర్ సెకండ్ కమింగ్ ఓన్లీ యాజ్ సైన్స్. ఇవన్నీ రెండవ రాకడకు సూచనలు. కానీ ఇవి అంటే ఇది మీకు అర్థం అవటానికి, దీని గురించి మీకు చెప్పడానికి. అప్పుడు మీరు అనొచ్చు దెన్ వై ఆర్ యూ టెల్లింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని రెండో రాకడ చెప్పినప్పుడు అంటే నేను అంటాను, ఇప్పుడు మీకు అర్థం అవటానికి, ఒక నీటి బొట్టు చేత్తో ఒక నీటి బొట్టు తీసి ఈ గచ్చు మీద కానీ లేకపోతే చెక్క మీద కానీ వేసామనుకోండి, ఏమవుద్దట, ఆ నీటి బొట్టు పడుతుంది, కానీ దాని తుంపర్లు చుట్టూ తుల్లుతాయి. అవునా కాదా? దాని తుంపర్లు అంటే ఒరిజినల్గా నీటి యొక్క సముదాయం ఒరిజినాలిటీ ఆ మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ కూడా దీని తుంపర్లు తుల్లుతాయి. అర్థమైందా? ఇది ఆ తుంపర్లు ఉన్నాయంటే అర్థం ఏంటంటే మధ్యలో నీటి బొట్టు ఉందని అర్థం. ఇది ఎంత సత్యమో అదే రీతిగా ఇక్కడ చూస్తే, ఇక్కడ మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు వచ్చును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, అనేకులు అభ్యంతరం కూడా ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషిస్తారు, అక్రమం విస్తరించి అనేకులు ప్రేమ చల్లారననే ఇక ఒరిజినల్ చుక్క అనేది రాబోతుంది. అది పడే ముందు దాని యొక్క ఛాయలు ఆ తుంపరులుగా మనకి ఈ భూమి మీద కనబడిపోతున్నాయి. అది పడే ముందు దాని యొక్క ఛాయలు అంటే ప్రీమేట్ వలన యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటి వీటి గురించి రెండవ రాకడ విషయంలో అంటే, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని యేసు ప్రభువు చెప్పారు. వేదనలకు ప్రారంభం అంటే ముద్రల శ్రమలు. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు వాడు ప్రపంచంతో సంధి చేసుకోవడానికి వస్తాడు, మొదటిది. రెండవ ముద్ర సివిలువ. ఇలాగే 7 ముద్రల యొక్క శ్రమలు ప్రారంభపు శ్రమలు. ఈ శ్రమలు ఏంటంటే వేదనలు, ప్రారంభపు వేదనలు. ఈ శ్రమలన్నీ కూడా కనుక ఈ ప్రారంభపు వేదనలలో ఉండేటువంటి మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి జయించడానికి వెళ్తాడు, కానీ వాడు యుద్ధం చేయడు, వాడికి అధికారం ఇవ్వబడుతుంది.
కానీ యుద్ధం చేయడు. ఒప్పందం కుదుర్చుకోవటానికి 7 కాలం పాటు ప్రపంచమంతా కూడా నా ఆధీనం ఉండాలని ఒక ఒడంబడికి కుదుర్చుకోవటానికి ప్రపంచమంతా కూడా వాడు అక్కడ రోములో రాజుల విషయంలో వాడికి జయిస్తాడు, కానీ ప్రపంచమంతా కూడా తిరిగి వాడు ఒడంబడికి సిద్ధం చేసుకుంటాడు. కానీ ప్రపంచం ఒప్పుకోదు. నువ్వెవడోరా మమ్మల్ని అనటానికి అంటాది. ఆ తర్వాత రెండో ముద్ర ఏంటట అంటే ఎర్రటి, అది చదువుతాను చూడండి. రెండో ముద్ర కోసం చూద్దాం. ప్రారంభ వేదనలో మొట్టమొదటి వేదన రెండవ ముద్ర చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అని యోహాన్ గారు చెప్తున్నారు, రాస్తున్నారు. ఏం చెప్పిందట అంటే చెప్పి వింటిని అన్నమాట. తర్వాత ఏంటంటే 4వ వచనం చూస్తే అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేటుకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఏంటండి? భూలోకంలో సమాధానము లేకుండా ఏంటట? ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేటుకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. ఎవరి చేత ఇవ్వబడింది? ఎవరి చేత ఇవ్వబడింది? ఇక్కడ భూమి మీద క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో, నీ తల వెంట్రుక కూడా రాలదు. రాలిందంటే దేవుడు అనుమతిస్తేనే రాలుతుంది. కాబట్టి నీ దేవుడు సర్వాధికారి, సార్వభౌమాధికారి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. ఇంకా చెప్పాలంటే ఆయన పేరు ఏంటట? ప్రభు అయిన యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్. ఇంకా చెప్పాలంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అన్నమాట, INRI. కనుక ఆ మాటకు యావే అనే అర్థం వస్తుంది, యెహోవా అని అర్థం వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ దేవుడు వారికి అధికారం ఇస్తాడు. ఆ ఎర్రటి గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇస్తాడు, ఒక పెద్ద ఖడ్గం ఇస్తాడు. ఎందుకంటే అంటే భూలోకంలో ఒకరినొకడు చంపుకున్నట్లుగా, అంటే ఏంటంటే భూలోకంలో సమాధానం ఉండదు, భయము, ఆందోళన. ఎలాంటి ఆందోళన తెలుసా? చూడండి, ఇప్పుడు యేసుప్రభువు చెప్పారు కదా మత్తయి సువార్త 24లో ఏమని? మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురని ఉందా? ఉంది కదా. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును వచ్చిననుందా? తర్వాత ఏంటట? అనేక అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటారు. నన్ను నా బదులు ఈయన చంపేయండి, నా బదులు మా అమ్మని చంపేయండి, నా బదులు మా అత్తని చంపేయండి, నా బదులు నా కొడుకుని చంపేయండి, నా బదులు నా తండ్రిని చంపేయండి అని అప్పగించుకుంటారు ఒకరినొకడు ద్వేషిస్తున్నారు. ఏరా నిన్ను కన్నందుకు ఇదే పరిస్థితి అని చెప్పి తండ్రి కొడుకుని ద్వేషిస్తాడు, తల్లి అలా ఉంటుంది. అక్రమం విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారు, సంబంధ బాంధవ్యాలు ఉండవు. కనుక ఇప్పుడు ఏం చేస్తారు? ప్రజలు యుద్ధముల గురించి వెళ్ళిపోతున్నారు. ఇది ఒరిజినాలిటీ. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి రాకడం. ఈ ఒరిజినాలిటీలో ఏం కనబడుతుందంటే, ఏం కనబడుతుంది? ఒకరొకరు చంపుకుంటారు, అప్పగించుకుంటారు చంపుకోవటానికి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గమనించండి, మనుషులు తల్లికి పిల్ల చెక్కడు, పిల్లకి తల్లి చెక్కదు, తండ్రికి కొడుకు చెక్కడు, కొడుకుకి తండ్రి చెక్కడు. ఎందుకు? నా కొడుకు నన్ను అప్పగించేస్తాడేటో. అప్పుడు ఏమవుతాయి? ఇల్లులు, గృహాలు, మీరు కట్టించుకున్న అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయట? ఖాళీ అయిపోతాయి. మరి ప్రజలంతా ఎక్కడ పారిపోతున్నారా? నా భార్య కనబడితే నన్ను అప్పగించేద్ది, అమ్మో అని పారిపోతాను నేను, నా భార్య కనబడకుండా. నా కొడుకు కనబడితే ఎక్కడో చెప్పేస్తాడు, అప్పగించేస్తాడు మరణానికని. అంటే అర్థం ఏంటట? జంతువులులాగా చెట్టుకొకడు పొట్టుకొకడు పరిగెడతారు, అరణ్యపాలైపోతారు. జంతువులు, పక్షులు, పురుగులు ఎలాగైతే చెట్లు ఆధారం చేసుకుంటాయో, గొట్టలు ఆధారం చేసుకుంటాయో, గుహలు ఆధారం చేసుకుంటాయో, లేకపోతే అలాగన ఒకరినొకడు చంపుకుంటారు. వాళ్ళు చంపుకునే పరిస్థితి వస్తుంది. దేవుడు తన సైన్యానికి ఈ ఎర్రటి గుర్రం మీద పంపించి ఇటువంటి విపత్తును అనుమతిస్తున్నాడు. దానికి కారణం ఎజ్రా గ్రంథం ఉంది, జకరియా గ్రంథం ఉంది. దానికి కారణంతో మనకు పని లేదు, ప్రక్కన పెడదాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూస్తే ఏం కనబడుతుంది? ఒరిజినాలిటీ కనబడుతుంది. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబడతారు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును వస్తాయి. ఇప్పుడు ఏంటట అంటే అనేక అభ్యంతరం ఒకరికి అప్పగించుకుంటారు. ఆల్రెడీ ఈ ఛాయలు, ఇది ఒరిజినల్. ఇది యేసుక్రీస్తు ప్రభువుకి రెండో రాకడలో కనబడే ఒరిజినాలిటీ ఇది. కానీ దీని తుంపర ముందే కనబడుతుంది. ఏంటంటే ఇప్పుడే కనబడుతుంది. ఏంటండి? మతాలు, కులాల మధ్య విభజన, ఇంకా వివక్ష, మతాల మధ్య వివక్ష, జాతుల మధ్య వివక్ష,
మొదట ఒక వర్గాన్ని తీసేస్తారు, తర్వాత ఇంకొక వర్గాన్ని తీసేస్తారు, తర్వాత ఇంకొక వర్గాన్ని తీస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వారికంటే కాస్త తక్కువైన మిగతా వర్గాన్ని కూడా చంపుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే అంటే జనం మీదకు జనమును, రాజ్యం మీదకి రాజ్యమును తిరగబడటం కనబడుతుందా లేదు? ఇప్పుడు తుంపరా కనబడుతుంది గనుక కనబడుతుంది కనుక ఏంటంటే అంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఇదేంటి ఈ రెండవ ముద్ర ఎప్పుడు అనేది ఏంటంటే సివిల్ వార్, ప్రపంచ సివిల్ వార్. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడట అంటే క్రీస్తు విరోధికి రెండవ అర్ధవారం అధికారం ఇవ్వాలి కాబట్టి దేవుడి చేత అధికారం ఇవ్వబడ్డాది. మొదటి ముద్ర ఇవ్వబడినప్పుడు విప్పినప్పుడు కూడా వాడికి కిరీటం ఇవ్వబడింది అంటే అధికారం ఇవ్వబడింది అని చెప్పి అక్కడ ఉంటుంది. ఈ రెండవ ముద్రలో కూడా ఏంటట అంటే ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, ఏంటట ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను. కాబట్టి ఇప్పుడు ఏంటంట అంటే ఈ హింస జరిగినప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? స్పీకర్స్ వినండి, క్రీస్తు విరోధికి దేవుడు మొదట కిరీటం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అది రెండవ అర్ధవారం కనుక మొదటి అర్ధవారం ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చేయదు. కనుక రెండవ అర్ధవారంకి యాక్సెప్ట్ చేయాలంటే ప్రజలు గలిబిలి ఆందోళన వస్తే అమ్మో ఆయన వచ్చాడు కదా, వాడు ఏమన్నాడు, ప్రపంచాన్ని శాంతియుతంగా పరిపాలన చేస్తాను అన్నాడు కదా, కాబట్టి మనం అందరం కూడా ఆయన శరణ వేడుదాం అని చెప్పి ప్రపంచ దేశపు ప్రధానులు, ప్రపంచ దేశపు నియంతలు, ప్రపంచ దేశపు రాజులు, పరిపాలకులు అందరూ కూడా ఏంటట వాడి క్రీస్తు విరోధి అనబడ్డ వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు 7 సంవత్సరాలు అడిగావు, మేము 3.5 సంవత్సరాలు వ్యర్థపరిచాము. ఇగో ప్రపంచంలో ఎవరికి శాంతి లేదు, నా భార్య నన్ను చెప్పేదేటో తెలియదు, ఆర్మీలో ఒకరొకరు పొడుచుకుని చచ్చిపోతున్నారు, ఒకరొకరు అప్పగించుకుంటున్నారు, కులాల మధ్య, ఆర్మీ అంటే అన్ని కులాలు కలిసి ఉంటాయి, కులాల మధ్య ఇక్కడ విభేదం వచ్చినప్పుడు అక్కడ ఊరుకుంటున్నారు, పొడుచుకొని చేస్తారు ఒకళ్ళు. ఇంకో విషయం తెలుసా, దాని తొంపు రకం తెలుసా, నిక్కర మీద తొంపు రకం తెలుసా, ఈరోజు రాజకీయవేత్తలకే సెక్యూరిటీ లేదు, ధనవంతులకి సెక్యూరిటీ లేదు, కోటీశ్వరులకి సెక్యూరిటీ లేదు, కుల వ్యత్యాసాల్లో ఉండట్టి దానికి సెక్యూరిటీ లేదు. ఎలాగంటే ప్రతి ఒక్కడు కూడా వారి కులం విషయంలో ఉన్మాది అయిపోతున్నాడు, ప్రతి ఒక్కడు కూడా వారి మతాల విషయంలో ఉన్మాదులు అయిపోతున్నారు, చెప్పుకుంటున్నారు. మానవత్వం కూడా లేకపోతుంది, కనికరం కూడా లేకపోతుంది. నా కులాన్ని అంటే ఒప్పుకుంటానా, నా మతాన్ని అంటే ఒప్పుకుంటానా అన్నట్లుగా పిచ్చ పెరిగిపోతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఆ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఈ తుప్పర ఇప్పుడే మనకి ఎలా ఉందట, మనశ్శాంతి లేదు. ప్రజలారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, అన్యులారా, ప్రపంచంలో ఎవరికి సెక్యూరిటీ లేదు. కేవలం కాపాడువాడు దేవుడు తప్ప. నీ డబ్బు నీకు అక్కడికి రాదు, ఆపద్దినమందు మీ ఆస్తి అక్కడికి రాదు. ఏంటండి అంటే యువర్ ప్రాపర్టీ డజంట్ ప్రాఫిట్ ఇన్ ద డే ఆఫ్ వ్రాత్, అంటే ఉగ్రత దినమందు నీ ప్రాపర్టీ, నీ ఆస్తి అక్కడికి రాదు. కాబట్టి నీ నీతి నిన్ను మరణం నుండి కాపాడుతుందట. నీతి ఏ నీతి అది? మనకి నీతి అయిన దేవుడు, నీతి సూర్యుడనే యేసుక్రీస్తు ప్రభువారే కాపాడుతాడు, సృష్టికర్త కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చుది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆకస్మిక రాకడకు సూచనలు రాయబడలేదు, కానీ ఇక యేసుక్రీస్తు ప్రభువారికి రెండవ రాకడకు సూచన అయినటువంటి ఈ సూచన అయినటువంటి రెండవ రాకడ సూచన అయినటువంటి ఈ సివిల్ వార్, రెండవ ముద్ర శ్రమ, దాని యొక్క తుంపర ఇప్పుడే కనబడుతుంది. ఏమండి, వారి మతాల కొరకు, వారి దేవుల కొరకు, వారి దేవుల కొరకు ప్రపంచమంతా, నా ఇండియా కాదు, నా ఇండియా ఇంకా చెప్పడానికి పవిత్రమైనదిగా ఉందని చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నాను, కానీ కాబట్టి ప్రపంచమంతా వారి దేవుల కొరకు, వారి జాతుల కొరకు, వారి కులాల కొరకు, వారి రంగుల కొరకు ఏం చేస్తున్నారటంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు, మతోన్మాదిలాగా, పొలోన్మాది, పక్షపాతి, వాయు వరుస ఉండదు, మంచి చెడ్డ ఉండదు, నీతి ఉండదు, బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగం మార్చుంటే అన్ని మార్చుకుంటారు ప్రపంచ దేశాల్లో. ఎందుకంటే ఒకరినొకడు చంపుకున్నట్లుగా ఏం చేయబడతాట, భూలోకంలో సమాధానం లేకుండా గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇస్తాడు. దానికి సివిల్ వార్, అది ప్రపంచమంతా గలిబిలి ఆందోళన అవుతుంది. ఈ ఆందోళనతో వెళ్ళి ఈ క్రీస్తు విరోధి శరణి వచ్చుతారు. అప్పటికి 3.5 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు వాడికి అధికారం వస్తుంది. దేన్ని? ప్రపంచాన్ని ఏలటానికి.
వాడికి అధికారం వస్తుంది. కానీ వాడి మొదలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే సంఘముగా మనము ఎత్తబడతామో, మనము సిద్ధపడిన మనము, ఆత్మీయంగా ఉన్న మనము, శత్రువుని కూడా దూషించిన మనము, బూతులు తిట్టని మనము, ఇతరులు ద్వేషించిన మనము, ఇతరులు చంపని మనము, ఇతరులు ఆడిపోసుకొని మనము, నిందలు భరిస్తున్న మనము, హింసింపబడుతున్న మనము, ప్రభువారి మాటకు లోబడి మన క్రూరత్వాన్ని సైతము ప్రక్కన పెట్టేసి ఎవరిని పల్లెత్తి మాట్లాడకుండా సహిస్తూ భరిస్తున్న మనము ఏం చేయబడతామంట? సంఘంగా ఎత్తబడతాం. అంటే ఎప్పుడు అంటే ఈ సూచన ఆల్రెడీ కనబడిపోతుంది. ఒరిజినల్ సూచన, రెండవ మొదటి సూచన, దీని యొక్క ఛాయ తుంపర్లు ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో కనబడుతున్నాయి. మన దేశంలో కనబడుతున్న అక్రమం విస్తరించిపోతుంది. అక్రమం విస్తరించిపోతుంది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కులం మీదకి కులము, మతం మీదకి మతము వచ్చి చంపుకుంటున్నారు, కరుచుకుంటున్నారు, కుక్కల్లాగా, జంతువుల్లాగా అరుచుకుంటున్నారు, బూతి తిట్లతో అరుచుకుంటున్నారు. ఒక నైతికత ఉండదు, ఒక విలువ ఉండదు, మానవత్వం కూడా ఉండదు. అలాగున ప్రజలు ఇప్పటికే శివుని వారి యొక్క వాతావరణం అంతా ఇండియాలో కనబడుతుంది, ప్రపంచ దేశాల్లో కనబడుతుంది, మిడిల్ ఈస్ట్లో కనబడుతుంది. పొలాలు, వ్యత్యాసాలు, యోధ మతం గూర్చి వాళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలు. వాళ్ళ మతాన్ని కాపాడుకోవటానికి ముస్లిం యొక్క దేశాలు, లేకపోతే ఇటువంటి ఉగ్రమోకలు ఏంటంటే మతోన్మాద ఉగ్రమోకలు అవి. పాపం వాళ్ళు కూడా చెడువారు కాదండి. వారికి మతోన్మాదం నూరిపోసి వారిని వాళ్ళు తయారు చేశారు. కనుక ఎలాగ ప్రపంచమంతా కూడా ఏమైపోతుందంటే ఈ రోజుకి 2025 సంవత్సరానికి ఏమైంది? ఇన్సెక్యూర్గా ఉంది. శివుని వారి యొక్క తుంపర్లు కనబడుతున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమండలంకి సంఘం గురించి రాబడుతున్న ఆ రాకడ అతి సమీపముగా ఉన్నది. సంఘమా, సిద్ధపడు. పోని యేసు ప్రభువారు మరణానికి భయపడిపోయి నువ్వు యేసు ప్రభువారిని నొగ్గిస్తే నీకు మరణం రాదని గ్యారెంటీ ఇవ్వగలవా? నరకంకి వెళ్ళిపో, పర్వాలేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. కానీ గమనించు, మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. అమ్మో, ఇక్కడ పాము ఉందని అల్లట్లకి వెళ్తే అక్కడ ఇలుబంటు అవుతుంది, అక్కడికి వెళ్తే అక్కడ సింహం ఉంటుంది. అలాగా ఏమవుద్దటంటే ఏమవుద్ది? మరణం అనేది సంప్రాప్తం అవుతుంది. కనుక ప్రియ క్రైస్తవుడా, ద్వేషించని, దూషించని, కొట్టని, హింసించని క్రైస్తవుడా, నీవు మాత్రము ఎత్తబడతావు. నిత్యత్వానికి ఎత్తబడే ముందు పరదేశకి ఎత్తబడతావు. పరదేశం నుండి యేసుక్రీస్తు ప్రభువారు వెలుపలికి నడిపిస్తారు, పరలోకానికి నడిపిస్తారు. ఆ తర్వాత రెండవ రాకడలో ఆయనతో పాటుగా ఈ భూమి మీదకి యేసు ప్రభువారు దిగుతారు. కాబట్టి ప్రియమెట్ వలన ఏంటి నేను చెప్తుందంటే, ఈ శివుని వారి యొక్క తుంపర్లు కనబడుతున్నాయి. ప్రపంచ శివుని వారి యొక్క తుంపర్లు కనబడుతున్నాయి. కనుక దేర్ ఇస్ నో టైమ్. జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. Jesus is coming very soon. You should understand. You should live for your life for eternity. నీ జీవితం నిత్యత్వం ఉండాలా? దాని కొరకు నువ్వు బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రియమేట్ వలన ఇక్కడ చూస్తే మనం చెప్పాల్సిన మాటలు, ప్రియ దేవుని సంగమా, ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమండలంకి రాబోతున్నారు. కాబట్టి రాబోతున్న సమయము అతి సమీపంగా ఉంది. ఏ గడియో ఏ క్షణమో కూడా తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి, నేను సిద్ధంగా ఉండాలి, మనము సిద్ధంగా ఉండాలి. నేను ఉద్యోగం మానేసి సేవకు వచ్చానని నా అన్నదమ్ములే నన్ను ప్రక్కన పెట్టిన పరిస్థితులు, కానీ దేవుడు నన్ను ప్రక్కన పెట్టలేదు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మీరు మోక్షం కావాలా? ఈ భూమి మీద జీవితం కొరకు బ్రతకాలా? యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరగా వస్తున్నారు. కాబట్టి నువ్వు మెలకువగుండి ప్రార్థన చేయి. నువ్వు మెలకువగుండి ఏ విషయంలో ఆందోళన చెందాలి? అమ్మో, ఎక్కడ ఏ పాపములు చేశాను, ఎక్కడ ఎవరిని ఆడిపోస్తున్నాను, అయ్యా ప్రభువా క్షమించు, నేను సిద్ధపడుతున్నాను ప్రభువా, నా ఆత్మీయతను సిద్ధం చేసుకుంటున్నాను, నా నైతికతను సిద్ధం చేసుకుంటున్నాను, నా నైతికతకు విరుద్ధంగా ప్రవర్తించడంలో ఎప్పుడు కూడా అలా ప్రవర్తించను నాయన, క్షమించండి అని చెప్పి నిన్ను సిద్ధం చేసుకుంటావా? బుద్ధి గల కన్యక వలె 5 కన్యకులు ఉన్నారు కదా, వారి వలె నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటావా? లేకపోతే ఎప్పుడో వస్తాడులే అని చెప్పేసి అశ్రద్ధ కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రిపేర్ చేసుకోకుండా నువ్వు ఎదురు చూస్తావా? ఈ భూమి మీద నీ ధనం అక్కడికి రాదు, నీ మరణాన్ని ఆపలేదు, నీ హింసను ఆపలేదు, నీ రోగాన్ని ఆపలేదు, నీ బంధుబలం కూడా వాటిని ఆపలేవు, నీ పేరు ప్రఖ్యాతులు కూడా వాటిని ఆపలేవు. కనుక ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇన్సెక్యూర్డ్ శివుని వారి యొక్క
వాతావరణం అంతా ఇప్పుడు కనబడుతుంది ప్రపంచంలో. ఏ ఏ దేశం ఎగినా, ఎక్కడికి వెళ్ళినా మీకు కనబడుతుంది మనశ్శాంతి లేని పరిస్థితులు. మన దేశంలోనే కాదు, రాజకీయ వ్యవస్థ కుళ్ళు పట్టిపోతుంది. ఇంకా చెప్పాలంటే న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పోలీసు వ్యవస్థను, రక్షక భటుల వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరు అధికారులు ఉంటే వారు చెప్పు చేతలుగా నడిపించుకుంటున్న పరిస్థితుల్లో న్యాయం లేదు, నీతి లేదు. కాబట్టి ఆలోచించు ప్రియా సంగమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉందంటానికి నిదర్శనం ఏంటంట, ఈ ప్రపంచం నుండే ఇక రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఉండే ఆ శివుల వారి యొక్క తుంపర, ఆ శివుల వారి యొక్క తుంపర అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కనబడుతుంది. యుద్ధంలో గురించి వింటున్నాం, యుద్ధ సమాచారం గురించి వినబోతున్నాం, అణుబాంబులు వేస్తారని వినబోతున్నాం, న్యూక్లియర్ బాంబులు వేస్తారని వినబోతున్నాం, రైనీ బాంబులు వేస్తారని వినబోతున్నాం, ఇంకా వైరస్ బాంబులు వేస్తారని వినబోతున్నాం. కానీ ఇవన్నీ కూడా అప్పుడే కాదు, దాని టైం ఉంది కనుక కలవరపడకండి. ఏ విషయం కలవరపడతారంటే కేవలం మీ రక్షణ విషయంలో, మీ ఆత్మీయతను సరిచేసుకునే విషయంలో మాత్రమే కలవరపడండి, సిద్ధపడండి. యేసుక్రీస్తు ప్రభు వారు అతి త్వరలో రాబోతున్నారు. ఈ రాత్రి వచ్చేస్తారేమో, సిద్ధపడతావా? ఎంత బ్రతికి ఉద్యోగాలు మానుకుని సేవకొచ్చి, బంధువుల్ని వారి తిట్లని అన్ని భరించి సేవకొచ్చి, ఇంకేంటండి కులోన్మాదుల్ని మతోన్మాదుల్ని భరించి సహించి సేవలో ఉండి మోక్షానికి ఎత్తబడకపోతే ఫలితం ఏంటి? కనుక యేసుక్రీస్తు ప్రభు వారు రావటానికి, అంటే ఆకాశ మండలంలోకి రావటానికి అతి సమీపముగా ఉన్నారు. అది రహస్య రాకడ, సగం గురించి వచ్చిన రాకడ. రెండవసారి ఈ సంఘముతో, పరిశుద్ధులైన సంఘముతో పాటుగా ఒలివ భూమి మీదకి వస్తారు. అది రెండవ రాకడ. వచ్చిన తర్వాత మాత్రమే మూడవ దేవాలయం మందిరాన్ని యేసు ప్రభు వారు కడతారు. ఎప్పుడు? వచ్చిన తర్వాత హర్మగెద్దోను యుద్ధం అవుతుంది. హర్మగెద్దోను యుద్ధం అయిన తర్వాత 7 ఏళ్ల పాటు ప్రపంచం ఉండేటి ఈ శవాల్ని, ఈ పరిసరన్నీ కూడా భూమిని శుద్ధి చేయబడతారు. భూమి శుద్ధి చేస్తారు. చేసిన తర్వాత, భూమి శుద్ధి చేయబడిన తర్వాత మాత్రమే దేవాలయం కట్టబడతాది 3 దినములు. యేసు ప్రభు వారు చెప్పారు అక్షరాల చాలాసార్లు చెప్పారు, 3 దినముల్లో మందిని కడతానని. 7 సంవత్సరాల 7 ఏండ్ల తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయం అది 3వ మందిరం యెరూషలేములో కట్టబోయే దేవాలయం. ఎవరైనా డిబేట్కి వస్తారండి, కానీ సిద్ధపడండి, దయచేసి సిద్ధపడండి. మనము మోక్షానికి వెళ్ళాలి. అశాశ్వతమైన ఈ లోకము ఇక్కడ ఉండే, ఒకవేళ నిన్ను తిట్టి, నిన్ను దూషించి, నీకు ఇష్టముగా, నీకు ఫేవర్గా బ్రతికి నేను ₹1,00,00,000 నుంచి సంపాదించవచ్చు, కానీ నన్ను ఆ ₹1,00,00,000 మోక్షాన్ని తీసుకెళ్ళదు. నేను ఆ డబ్బు కోసం నేను ఈవిడిని తల్లాడిని ఇల్లుని చంపవచ్చు, కానీ ఆ ₹1,00,00,000 ఆ డబ్బు నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు. క్రైస్తవుడా, నువ్వు రక్షక బట్టలో దిల్లు ఉన్నా, న్యాయశాఖలు ఉన్నా, ఒకసారి ఆలోచించు. నువ్వు 1,000 కోట్లు నీకు లంచం వచ్చినా నీవు వారికి అనుకూలంగా తీర్పులు, వారికి అనుకూలంగా అరెస్టులు, వారికి అనుకూలంగా చిత్రహింసలు పెట్టి చేస్తే ఆ డబ్బు నీకు నిలబడదు. నీ ఆస్తి ఉగ్రత దినమందు నీకు అక్కడికి రాదు. తీర్పు ఎదుర్కొంటావు, నరకానికి వెళ్తావు. ప్రక్క ఈ భూమి మీద కూడా తీర్పు ఎదుర్కొంటావు. గనుక ఇప్పుడు నీ ఉండవలసింది ఏంటంటే, నీ ఆత్మోత్పత్తి చేస్తున్న నీ నైతికతకు అనుగుణంగా మాత్రమే నీవు ఏ వృత్తినున్నా జీవించు. అది నిన్ను మోక్షానికి తీసుకెళ్తాది. అట్టి కృప చూస్తున్న మీకు నాకు కలుగును గాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈ యొక్క శివుడి వారి యొక్క తుంపలు కనబడుతున్నాయి కనుక ఏ క్షణం యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమానికి వస్తారో తెలియదు. దాని గురించి వేరే వీడియో చేస్తాను, కానీ ఈ ఎలక్ట్ విషయంలో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం సిద్ధపడదాం, పరలోక రాజ్యానికి వారసులమే హక్కుదారులు అవుదాం. ఈ భూమి మీద చిత్రహింసల్ని లక్ష్య పెట్టొద్దు. ఈ భూమి మీద ధనాన్ని లక్ష్య పెట్టొద్దు. ఈ భూమి మీద గొప్పతనాన్ని, పేరు ప్రఖ్యాతిని లక్ష్య పెట్టొద్దు. ఎలాగా మోషే ఏం చేశారట? అల్పకాల పాపభోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఐగుప్తు చక్రవర్తి యొక్క కుమారుని అనిపించుకుంటూ కూడా ఇష్టపడలేదు. కారణం, ప్రతిఫలముగా కలుగుబో బహుమానం నీకు నాకుంది, మోక్షం. ఏంటది? నిత్యత్వం. ఆ నిత్యత్వం అని ఇంకొక లోకం ఉంది, 1000 సంవత్సరాల లోకం. దానిలో జీవితం ఆహ్లాదకరమైంది. అటు తర్వాత నిత్యత్వం, మహాకాశాలు దాటిపోయి పరలోకం ఉంది. అక్కడ మనం నిత్యము కూడా ప్రభుత్వం ఉంటాం. దాని గురించి క్షణికమైన వీటిని నిర్లక్ష్యం చేద్దాం.
క్షణికమైన కోరికల్ని, క్షణికమైన సరదాల్ని, ఆ క్షణికమైన ఉద్రేకాల్ని, క్షణికమైన బూతుల్ని, క్షణికమైన ఉద్యోగపు దుర్వినియోగాన్ని, ఆపద దేవుడు మీకు, నాకు, మనకందరికీ తోడుండి నడిపించును గాక.